అవకాడో ఇండియాకి కొత్త క్రాప్ కాదు. ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ నుంచి ఇండియాలో అవకాడో గ్రో అవుతుంది. ఆ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న కారణంగా అవకాడోను యాక్చువల్ గా హెల్తీ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. మనం అవకాడో వెరైటీ సెలెక్ట్ చేసుకునేప్పుడు మనం ఉన్న ప్రాంతంలో వాటి క్లైమేటిక్ కండిషన్స్, టెంపరేచర్, ముఖ్యంగా టెంపరేచర్, నైట్ డే టెంపరేచర్ వేరియేషన్స్ ఇవి చూసుకొని వెరైటీ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, టెంపరేచర్స్ అబోవ్ 40-45 ఉన్న ఏరియాస్ లో అవకాడో వెరైటీస్ లైక్ హ్యాష్ పర్ఫార్మెన్స్ రాదు. అందువల్ల ఈ డ్రై ఏరియాస్, హై టెంపరేచర్ ఉన్న జోన్స్ లో మీకు వెస్ట్ ఇండియన్ గ్రూప్ వెరైటీస్ ఆఫ్ సూటబుల్. ఫ్రూట్ పీర్ షేప్ ఉండొచ్చు, లేకపోతే రౌండ్ షేప్ ఉండొచ్చు. 6 ఇయర్స్ అయిన తర్వాత ఒక చెట్టుకి మీరు 50 kgs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత హెవీ ఉంటుంది. అవకాడో వల్ల కొన్ని అడ్వాంటేజ్. మీరు హార్వెస్ట్ చేయకపోయినా కానీ ఫ్రూట్ అట్లే నిల్వ ఉంటుంది. 1 month మీరు హార్వెస్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అందరికి వందనం. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. ఇది వ్యవసాయంలోనూ వర్తిస్తుంది. అందుకే పాత పంటలన్నిటి మీద రైతులకి కొద్దిగా వ్యామోహం తగ్గి ఎగ్జోటిక్ కొత్త పంటల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అవకాడో, మెకడోమియా, నట్మెగ్, యాపిల్, రాంబొటాను, బార్బడో చెర్రీస్ ఇలా రకరకాల కొత్త రకాల ఫ్రూట్స్ మన ప్రాంతంలో వస్తాయా లేదా అనేది పక్కన పెడితే ముందు ప్రయత్నించి చేసి చూద్దామని ఎంతో మంది కొత్త పంటలని తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా ఇటీవల కాలంలో వినిపిస్తున్న ఒక ముఖ్యమైన పంట అవకాడో. మెక్సికో దేశానికి సంబంధించిన ఈ అవకాడో కర్ణాటక, తమిళనాడు, కేరళలో గత కొన్నేళ్లుగా సాగు చేస్తూ వస్తున్నారు. మన ఆంధ్ర, తెలంగాణలోనూ అవకాడోని సాగు చేసి పంటను కూడా తీస్తున్నారు. అయితే ఈ పంట ఎలాంటి వాతావరణంలో వస్తుంది, ఏ నేలలో అనుకూలం, మిగతా పంటలాగే ఓపెన్ గా సాగు చేయవచ్చా, పాక్షికంగా నీడ అవసరమా, అలాగే అన్ని రకాలు మన ప్రాంతంలో వస్తాయా, అసలు మన ప్రాంతానికి ఏ వెరైటీ సూటబుల్, తినడానికి ఇది అనువు కానీ ఈ ఫ్రూట్ దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారు వంటి పూర్తి సమాచారం మనం డాక్టర్ చౌడప్ప గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కొత్త పంటలో సిరీస్ లో భాగంగా మనం ఈరోజు అవకాడో గురించి మాట్లాడుకోబోతున్నాం. సార్, అవకాడో ఏ దేశానికి చెందింది, దీని ప్రత్యేకత ఏంటి? అవకాడో బేసిక్లీ మనం బటర్ ఫ్రూట్ అని పిలవడం జరుగుతుంది. అవకాడో యాక్చువల్గా మెక్సికన్ ఆరిజిన్. వీటిల్లో 3 గ్రూప్స్ ఉంటాయి. మెక్సికన్ గ్రూపు, వెస్ట్ ఇండీస్ గ్రూపు, ఆ తర్వాత గుటమెలిన్ గ్రూప్ అని చెప్పి. సో ఆ క్లైమేట్కి అనుకూలంగా ఈ 3 వెరైటీస్ డెవలప్ అయినాయి. మెక్సికన్ అవకాడో గ్రూప్స్ పర్టికులర్లీ వాటిల్లో పాపులర్ వెరైటీ హ్యాష్ వెరైటీ. 80% ఆఫ్ ద టోటల్ కన్జంప్షన్ గ్లోబల్ లెవెల్లో అవకాడో కన్జంప్షన్లో 80% హ్యాష్ అవకాడో ఉంటుంది. అది మెక్సికన్ ఆరిజిన్. కారణం ఏమంటే మెక్సికన్ వెరైటీస్ అన్ని ఐలాండ్ లో డెవలప్ అయిన వెరైటీస్ అవన్నీ. అంటే వాటికి టెంపరేచర్స్ బిలో 35 ఉండాలి, కూల్ క్లైమేట్ ఉండాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ డెవలప్ అయిన వెరైటీస్ ఇవి. ఎందుకు హ్యాష్ వెరైటీ పాపులర్ ఏంటంటే వాటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 20-25% ఆయిల్ కంటెంట్ ఉంటుంది. మీకు బటర్ ఫ్రూట్ హెల్తీ ఫ్రూట్ అని చెప్పడం కారణం ఏమంటే వాటిల్లో ఉన్నటువంటి బటర్, ఆ బటర్ లో మీకు మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఆ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న కారణంగా అవకాడోను యాక్చువల్ గా హెల్తీ ఫుడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వాటి వల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL అని ఈ తగ్గిస్తుంది, ఒబేసిటీ తగ్గిస్తుంది. అందువల్ల అవకాడో పాపులర్ అయింది. సో మెక్సికన్ వెరైటీస్ ఇప్పుడు బిలో 35 degrees వల్ల ఫ్రూట్ వచ్చేసి 200-250 grams వస్తుంది. ఆ తర్వాత గుట్టమెలిన్ వెరైటీస్, వెస్ట్ ఇండియన్ వెరైటీస్ ఫ్రూట్ సైజు పెద్దగా ఉంటాయి, అప్ టు 500 grams వస్తాయి. ఆ మెక్సికన్ వెరైటీస్ అయితే 200-250 grams, రఫ్ సర్ఫేస్, రైప్ అయిన తర్వాత మీకు బ్లాక్ కలర్ రావడం జరుగుతుంది. ఇవి మాత్రం ఫ్రూట్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఈవెన్ 500-600 grams కూడా వస్తుంది. స్మూత్ సర్ఫేస్, షైనింగ్, అంటే ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది అవకాడో వెరైటీస్ గురించి. సార్, మన దేశంలోని వాతావరణానికి అవకాడో అనుకూలమేనా? మన దేశంలో ఎక్కడైనా సాగు చేయవచ్చు దీన్ని? అంటే అవకాడో ఇండియాలో సాగు చేయవచ్చు. అవకాడో ఇండియాకి కొత్త క్రాప్ కాదు. ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ నుంచి ఇండియాలో అవకాడో గ్రో అవుతుంది. పర్టికులర్లీ మీకు వెస్టర్న్ ఘాట్స్ సైడ్, ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ అంటే మీకు మెడికేరీ కావచ్చు, కర్ణాటక, ఆ తర్వాత వైనాడ్ ఇన్ కేరళ, ఆ తర్వాత కొడైకెనాల్స్ ఇన్ తమిళనాడు. దేర్ ఆర్ యాక్చువల్లీ కూల్ హైలాండ్ ఏరియాస్ అండ్ కూల్ క్లైమేట్. ఈ ఏరియాస్ లో వాళ్ళు ఆర్గనైజ్ కల్టివేషన్ ఎక్కువ లేదు. మీకు మెడికేర్ లో కాఫీ తోటల్లో అవకాడో ఇంటర్ క్రాప్ పెంచడం జరుగుతుంది. చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడున్న వెరైటీస్ మీకు పాపులర్ వెరైటీస్ కాదు, అది వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీస్ మాత్రం వాళ్ళు గ్రో చేస్తున్నారు. ఈ మధ్య లాస్ట్ 5-6 years నుంచి పర్టికులర్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయట పోవడము, అక్కడ అవకాడో చూడడము, వాటి హెల్త్ బెనిఫిట్స్ వల్ల అవగాహన తెలుసుకోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఇండియాలో కూడా అవకాడో కన్జంప్షన్ ఎక్కువగా పెరిగిన తర్వాత ఎక్కువ మంది హ్యాష్ అవకాడో టైప్ మగ్గు చూపిస్తున్నారు. ఆ హ్యాష్ అవకాడో ప్రొడక్షన్ ఇండియాలో కావాల్సినంత ప్రొడక్షన్ జరగటం లేదు. అందువల్ల ఇండియాలో చాలా మంది ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? కెన్యా నుంచి, ఆ తర్వాత వచ్చేసి
సౌత్ ఆఫ్రికా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. వీటిల్లో ఆ ప్రాంతానికి తగినట్టుగా వెరైటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఏరియాస్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, టెంపరేచర్స్ అబోవ్ 40-45 ఉన్న ఏరియాస్ లో అవకాడో వెరైటీస్ లైక్ హ్యాష్ పర్ఫార్మెన్స్ రాదు. హ్యాష్ అవకాడోకు టెంపరేచర్స్ తక్కువ ఉండాలి, 35 లోపల ఉండాలి, కూల్ క్లైమేట్ ఉండాలి. అందువల్ల ఈ డ్రై ఏరియాస్ హై టెంపరేచర్ ఉన్న జోన్స్ లో మీకు వెస్ట్ ఇండియన్ గ్రూప్ వెరైటీస్ ఆఫ్ సూటబుల్. అది వెస్ట్ ఇండియన్ గ్రూప్ వెరైటీస్ అంటే మీకు ఫ్రూట్ పీర్ షేప్ ఉండొచ్చు, లేకపోతే రౌండ్ షేప్ ఉండొచ్చు, ఆ స్మూత్ సర్ఫేస్ అట్రాక్టివ్ గా ఉంటుంది. అలాంటి వెరైటీస్ మాత్రమే ఇక్కడ మనం గ్రో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతున్న వెరైటీ ఎక్కువగా యాష్ వెరైటీనే రైతులు అడుగుతున్నారు. మొక్కలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువగా యాష్ వెరైటీనే రిఫర్ చేస్తున్నారు కదా. 30 డిగ్రీలు టెంపరేచర్ దాటిన ప్రాంతాల్లో కూడా పెడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? కరెక్ట్. చాలా మంది నాకు కూడా ఫోన్ ముఖాంతరం అడుగుతుంటారు. నేను యాక్చువల్లీ నా సజెషన్ ఏమంటే మనం అవకాడో వెరైటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఉన్న ప్రాంతంలో వాటి క్లైమేటిక్ కండిషన్స్, టెంపరేచర్, ముఖ్యంగా టెంపరేచర్, మళ్ళీ వచ్చేసి నైట్ డే టెంపరేచర్ వేరియేషన్స్, ఇవి చూసుకొని వెరైటీ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. మీకు ఆంధ్రాలో కూడా హ్యాష్ అవకాడో పెంచాలంటే మీకు వైజాగ్ దగ్గర అరకు వ్యాలీ ఏరియా రీజన్ ఉంది కదా, ఆ రీజియన్ లో హ్యాష్ అవకాడో పెంచుకోవచ్చు. రిమైనింగ్ ప్లేసెస్ లో హ్యాష్ అవకాడో కల్టివేట్ చేయడం వల్ల నష్టం ఎక్కువని లాభాలను జరగవు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ రాదు. మీకు మార్కెట్ లో ఎక్కువ రేట్ దొరికేది హ్యాష్ వెరైటీ, దాంట్లో డౌట్ లేదు. సో దాని బదులు మన టెంపరేచర్స్ కు అనుకూలమైన వెరైటీస్ కొన్ని ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింకర్టన్, సమ్ టైమ్స్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. పింకర్టన్ యాక్చువల్లీ కాలిఫోర్నియా వెరైటీ. పింకర్టన్ అతను సెలెక్ట్ చేశాడు. అది పింకర్టన్ కూడా హైబ్రిడే, హ్యాష్ ఇంకన్ హైబ్రిడే పింకర్టన్. సో అది కూడా సమ్ టైమ్స్ 40 to 43 సెంటీగ్రేడ్ కూడా పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎక్కడ ఎక్స్పెరిమెంట్ లో డేటా లేదు ఇది కరెక్ట్ గా పర్ఫార్మ్ అవుతుందని చెప్పి. ఆ వెరైటీ నేచర్ చూసిన తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ రావచ్చు అని చెప్పి. మళ్ళీ 18 వెరైటీ ఉంది, ఆ 18 వెరైటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకున్న ఎక్స్పీరియన్స్ చూస్తే కన్నా ఈ హై టెంపరేచర్ జోన్స్ లో మంచి వెరైటీ వెస్ట్ ఇండియన్ గ్రీనే, అది డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ వస్తుంది. అది మీకు అడ్వాంటేజ్ ఏమంటే కన్నా ఫ్రూట్ కూడా మంచి సైజ్ వస్తుంది, షైనింగ్ ఉంటుంది, చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. దాంతో పాటు 6 years అయిన తర్వాత ఒక చెట్టుకి మీరు 50 kgs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత హెవీ ఈల్డ్, అది హెవీ ఈల్డింగ్ వస్తుంది. అదే హ్యాష్ పింకర్టన్ మనం చెప్పలేము ఖచ్చితంగా. అందువల్ల ఇది వేసుకుంటే కన్నా రైతు నష్టపోయేందుకు అవకాశం ఉండదు. సార్, ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతలో ఉన్న వెరైటీలు ఎన్ని ఉన్నాయి? మన దేశానికి మీరు వెస్ట్ ఇండీస్ వెరైటీ సూటబుల్ అన్నారు కదా, అది మిగతా హ్యాష్ వెరైటీ లాగా దిగుబడి బాగానే వస్తుందా? ఇప్పుడు అవకాడోలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవకాడోలో. హ్యాష్, ల్యాంబ్ హ్యాష్, ముల్మా హ్యాష్, గ్వాన్, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవకాడోలో. అంటే కానీ ఆ వెరైటీస్ మనం ఇక్కడ టెస్ట్ చేసే ముందుగా మన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్న వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాష్ వెరైటీ ఎందుకు పాపులర్ అయిందంటే మీకు ఫ్రూట్ స్మాల్ ఫ్రూట్ హ్యాష్ వెరైటీ, సైజ్ చిన్నది, అది అట్రాక్టివ్ కూడా ఉండదు, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. అది ఎందుకు పాపులర్ అయిందంటే ఆయిల్ కంటెంట్, దానివల్ల పాపులర్ అయింది. అది హ్యాష్ అవకాడో కూడా మీకు ఈల్డ్ కూడా రెగ్యులర్ ఈల్డ్ రాకపోవచ్చు. 1 year మంచి ఈల్డ్ వస్తుంది, నెక్స్ట్ ఈల్డ్ తగ్గచ్చు. ఇది వెస్ట్ ఇండియన్ గ్రీన్ అట్లా కాదు. వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ మీకు రెగ్యులర్ ఈల్డ్ వస్తుంది, డెఫినెట్ ఈల్డ్, ఎవ్రీ ఇయర్ ఈల్డ్ వస్తుంది, అండ్ సైజు బాగుంటుంది. మీరు బయ్యర్స్ పర్టికులర్లీ ఎవరికో ఎక్స్పీరియన్స్ ఉండి అవకాడో గురించి అవగాహన ఉన్నవాడైతే కన్నా నాకు హ్యాష్ వెరైటీ అవకాడో అని అడుగుతాడు. నార్మల్ కామన్ పర్సన్స్ కు పర్టికులర్లీ అవకాడో ఈ మధ్య పాపులర్ అయ్యింది, పర్టికులర్ జ్యూస్ అంగిలో ఎక్కువ పాపులర్ అయింది, మిల్క్ షేక్స్ అక్కడంతా. మీరు హ్యాష్ అవకాడో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ హ్యాష్ అవకాడో వాడు జ్యూస్ తెస్తే వాడు కూడా వర్కౌట్ కాదు, కన్జ్యూమర్ కూడా ప్రైస్ ఎక్కువ అవుతుంది. అందువల్ల మీరు బెంగళూరులో నేను చూసినట్టుగా చాలా షాప్స్ లో ఎక్కువ కనిపించేది మీకు వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీనే. ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది, వర్కౌట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల వెస్ట్ ఇండియన్ గ్రీన్ యాక్చువల్ మీకు చెప్పాను కదా, 50 rupees వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాఫిటబుల్ వెరైటీ. సరే, ఈ వెన్నపండు, ఈ బటర్ ఫ్రూట్ టేబుల్ ఫ్రూట్ గా ఎక్కువగా తినగలుగుతారా? జ్యూస్ కి ఎక్కువ బాగుంటుందా? ఇది టేబుల్ పర్పస్ గానే ఎక్కువ ఉపయోగపడుతుంది, ప్లస్ జ్యూస్ కూడా ఉపయోగిస్తారు. మీరు వేరే దేశాల్లో చూస్తే కన్నా అవకాడో సలాడ్స్ లో యూజ్ చేస్తారు, మెజారిటీ సలాడ్స్ లో. ఆ తర్వాత మీకు బర్గర్స్ కూడా అవకాడో యూజ్ చేస్తారు. చాలా ప్రొడక్ట్స్ లో అవకాడో యూజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. చాలా మంది మార్నింగ్ ఇళ్లలో కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అవకాడో జ్యూస్ తాగే అలవాటు కూడా పెంచుకున్నారు. సరే, అయితే ఈ ఫ్రూట్ డైరెక్ట్ గా నేరుగా టేబుల్ ఫ్రూట్ లాగా తినలేము, జ్యూస్ గానే ఎక్కువ బాగుంటుందని విన్నాను, అది ఎంతవరకు నిజం? ఇది నార్మల్ గా మీరు అవకాడో కట్ చేసి జస్ట్ లైక్ మ్యాంగో, ఆపిల్ ఆ తర్వాత తినడానికి అవకాశాలు తక్కువ అండి. అది కారణం ఏమంటే దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఎక్కువ మీకు ఉండేది ఆయిల్ కంటెంట్. అందువల్ల మీకు టేస్ట్ అనేది ఉండదు, అది బ్లాండ్ గా ఉంటుంది. ఆ ఫ్రూట్ అలా తిన్నప్పుడు మీకు ఫ్రూట్ తిన్న ఫీలింగ్ రాదు. అందువల్ల టేబుల్ గా ఫ్రూట్ గా సక్సెస్ అయ్యేది మాత్రం ఛాన్సెస్ తక్కువ. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బటర్ ని తీసి ఫ్రూట్ నుంచి షుగర్ మిక్స్ యాడ్ చేసి ఆ పేస్ట్ చేసి తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది.
ఆ తర్వాత వచ్చేసి అవకాడో బటర్ ఉంది కదా, ఆ బటర్ నుంచి మీకు బ్రెడ్ స్లైస్ స్ప్రెడర్ గా యూజ్ చేస్తారు చాలా మంది, అందుకు పాపులర్ అవుతుంది. ఇంకేమైనా బై ప్రొడక్ట్స్ ఇంకేదైనా పర్పస్ కి ఉపయోగించే అవకాశం ఉంది అవకాడో దీంతో పాటు అవకాడో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారండి. సమ్ టైమ్స్ ఈ పర్టికులర్లీ ది హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళు ఈ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, అందుకోసం వాళ్ళు అవకాడో ఆయిల్ యూజ్ చేస్తారు. ఆ మెకడామి ఆయిల్, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ అని చెప్పి ఈ కంపారిజన్ ఉంటుంది. అలాంటప్పుడు అవకాడో ఆయిల్ కూడా వెరీ పాపులర్. అవకాడో ఆయిల్ రోజుకు సమ్ పీపుల్ యాక్చువల్లీ స్పూన్ కూడా తాగుతారు. ఆయిల్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి లాట్ ఆఫ్ అవకాడో పౌడర్ కూడా పాపులర్ అవుతుంది. దాంతో పాటు అవకాడో బటర్, స్కిన్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇలా చాలా యూజెస్ ఉన్నాయి. సార్ అవకాడోని నేరుగా ఎటువంటి షేడ్ లేకుండా సాగు చేయొచ్చా? అవకాడో నార్మల్ గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో ఓపెన్ కంట్రీస్ లో గ్రో చేస్తారు. కెన్యా కావచ్చు, టాంజానియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ మెజారిటీ యాక్చువల్లీ హ్యాష్ వెరైటీ గ్రో చేస్తున్నారు. ముందు ఫిరిటే వెరైటీ పాపులర్ ఉండేది. ఆ ఫిరిటే వెరైటీ నుంచి హ్యాష్ వెరైటీ ఎవాల్వ్ అయింది బై ఛాన్స్ ముటేషన్. అక్కడంతా ఓపెన్ కల్టివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్ కూడా కూల్ క్లైమేట్ ఏరియాస్. నేను కూడా లాస్ట్ టైం టాంజానియాకి వెళ్ళిన తర్వాత అవకాడో ప్లాంటేషన్ చూశాను. మీకు డారా ఇస్లాం నుంచి 350 కిలోమీటర్స్ ఇరింగ్ అనే ప్లేస్ ఉంది. ఇరింగ్ ఆ ప్లేస్ వెరీ కూల్ క్లైమేట్, 20-25 కన్నా పెరగదు. అక్కడ హ్యాష్ అవకాడో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. అందువల్ల అవకాడో మీరు ఓపెన్ కల్టివేషన్ చేసుకోవచ్చు. మనకు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టెంపరేచర్ ఎక్కువ ఉన్న కారణంగా మీకు కొబ్బరి తోటలు ఉండి కొబ్బరితో ఇంటర్ క్రాప్ వేసుకుంటే కన్నా ఉత్తమని నాకు అనిపిస్తుంది. దాంతో పాటు బిగినింగ్ లో అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు అవకాడో పెట్టిన తర్వాత కొంచెం పాలిష్ షేడ్ ఇచ్చేది బెటర్. మునగ కావచ్చు, అవిసె ఇలాంటి పంటలు పెట్టుకుంటే మునగ పెట్టుకునేది బెటర్. మునగలో కూడా రైతుకు ఆదాయం వస్తుంది. దీనికి అవకాడో కొంచెం పాలిష్ షేడ్ వస్తుంది. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత మొక్క అడ్జస్ట్ అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. పర్టికులర్ సమ్మర్ మంత్స్ లో నేను చూసినట్టుగా ఈ ఈవెన్ గద్వాల తెలంగాణలో కొంతమంది వేస్తారు, అనంతపూర్ అక్కడ వేస్తారు. సమ్మర్ లో మీకు స్కార్చింగ్ వస్తుంది ఆకుల మీద ఎండకు. అందువల్ల 1 or 2 ఇయర్స్ పార్షల్ షేడ్ ఇస్తే చాలు. లేకపోతే మీరు ఎవరైనా కొబ్బరి ఉంటే కొబ్బరి అంతరపంట వేసుకోవచ్చు, లేకపోతే ఈ మునగ అంతరపంట వేసుకొని పెంచుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ గా వేసి 3-4 ఏళ్ల తర్వాత అడ్జస్ట్ అయిన తర్వాత కూడా ఎండలు ఎక్కువ ఉండటం వలన ఫ్లవర్ డ్రాప్ గానీ, ఫ్రూట్ డ్రాప్ గానీ, ఈళ్లు తగ్గడం గానీ ఏమన్నా జరిగే అవకాశం ఏమన్నా? అది ఆల్రెడీ మనం చూసాం చాలా చోట్ల. అది అలాంటిది ఏం జరగటం లేదు. పర్టికులర్లీ వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ, ఆ వెరైటీ సై టెంపరేచర్స్ లో కూడా ఏం పర్ఫార్మెన్స్ బానే ఉంది. ఫ్రూట్ డ్రాప్ కూడా పెద్ద ఎక్కువ లేదు, ఈల్డ్ బానే ఉంది, క్వాలిటీ కూడా బానే ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ వెరైటీస్. మీరు మెక్సికన్ వెరైటీస్ అయితే కన్నా బట్ లైక్ హ్యాష్ వెరైటీ అవి మాత్రం అక్కడ సక్సెస్ కావు. వాటికి షేడ్ కావాల్సిందేనా? షేడ్ కాదు, టెంపరేచర్. ఆ తర్వాత పింక్ రిటర్న్ కొద్ది వరకు ట్రై చేసి, పింక్ రిటర్న్ 18 కూడా అడ్వాంటేజ్ ఏమంటే కన్నా మీకు ఫ్రూట్స్ అన్ని కింద వస్తాయి. అందువల్ల మీకు స్కార్చింగ్ రాకపోవచ్చు ఫ్రూట్ మీద కూడా. సో సేఫర్ సైడ్ వెస్ట్ ఇండియన్ గ్రీన్ ఇస్ బెటర్. సార్ అలాగే కొబ్బరిలో అంతర పంటగా వేయచ్చన్నారు. కొబ్బరి కాకుండా ఇంకేదైనా సరే ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి, మంచి స్పేస్ ఉంది అనుకోండి, అందులో కూడా వేసుకోవచ్చు అంతర పంటగా. కొబ్బరిలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే మీకు డైరెక్ట్ సన్లైట్ పడదు. కొబ్బరి తోటలో మీకు 30-40% సన్లైట్ పడుతుంది. వేరే పంటలు మామిడి తోట అట్లా ఉంటుంది కన్నా అక్కడ కూడా టెంపరేచర్ తీవ్రత ఉండకపోవచ్చు, ఎందుకంటే పక్కన కెనాపీ ఉంటుంది. అక్కడ వేసుకుంటే అవకాశాలు ఉన్నాయి. మనకి నేలలు అనుకూలం చూస్తే ఏ నేల అనుకూలం? pH ఎంత ఉండాలి? pH అవకాడోకు 5.5 to 6.5, 7 దాకా ఉంటే మంచిది. దట్ ఈస్ ఐడియల్. మీకు ఆల్కలైన్ సాయిల్స్ ఉండకూడదు. ఇంకోటి అవకాడోస్ నీళ్లు నిలువ ప్రదేశాలలో అవకాడో పెంచకూడదు. ఎందుకంటే అవకాడోలో ఫైట్ ఆఫ్ ద రూట్ వాట్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మొక్క చచ్చిపోవడానికి కారణం ఉంటుంది. 2 feet హైట్ రేంజ్ బెడ్ చేసి అక్కడ 1 meter విడత చేసి ఆ ప్రాంతంలో పెట్టుకునేది బెడ్. అప్పుడు నీళ్లు నిలిచినప్పుడు కూడా అవకాడోకు ఇబ్బంది ఉండదు. పర్టికులర్లీ శాండిలోమ్ సాయిల్స్ అండ్ బ్లాక్ సాయిల్స్ విత్ హెవీ క్లే కంటెంట్, ఆల్కలైన్ సాయిల్స్ వాటిని అవాయిడ్ చేసేది బెటర్. అత్యంత అనుకూలమైన నేలలు అంటే ఏం చెప్పొచ్చు? మీకు రెడ్ సాయిల్స్, రెడ్ లోమీ సాయిల్స్, లైట్ సాయిల్స్, అలాంటి సాయిల్స్ బెటర్. దూరం మొక్కకి ఎంత పెట్టడం మంచిది సార్? అవకాడో ఎవరైనా పెట్టదలుచుకుంటే 15x15 లేకపోతే 18x18 వాళ్ళ కన్వీనియంట్. నార్మల్ గా అవకాడో 6 మీటర్లు పెడతారు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో. సో మనకు 5 మీటర్లు ఓకే మన ఇండియన్ కండిషన్స్, ఎందుకంటే డ్రై ఏరియా కాబట్టి 5 meters ఐడియల్. రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్, ప్లాంట్ సేమ్ స్క్వేర్ ప్లాంటింగ్ 15x15. లేకపోతే మీరు కొంతమంది 15x10 పోతారు. పోయినప్పుడు దాన్ని ప్రూనింగ్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి. మీరు చూసారు కదా 4 years ఓల్డ్ ప్లాంట్ ఎంత పెద్దది అయిందో. మీరు ఇక్కడ ప్రూన్ చేశారనుకోండి మీకు అనుకున్నది ఈల్డ్ రాదు. ఈ చెట్టు ఎంత పెద్ద పెరిగితే అంత ఈల్డ్ వస్తుంది. అందువల్ల మీరు చెట్టుని వదిలేదు బెటర్ అప్రూవ్ చేయకుండా. అప్పుడు మీ ఈల్డ్ పెరుగుతుంది. మీకు చెట్టుకు 5 years అయిన తర్వాత చెట్టు పెరిగితే మీకు 100 kgs వచ్చే అవకాశం ఉంది. 100 kgs ఫ్రూట్స్ వస్తే కన్నా మీకు 50 rupees వచ్చినప్పుడు కూడా ఎంత 5,000 rupees అయ్యాయి. సో ఎకరానికి అందువల్ల స్పేసింగ్ ఎక్కువ బెటర్. నా ప్రకారం ఈ వెరైటీ ఎందుకంటే విగ్రెస్ గ్రోత్ వెరైటీ బెటర్ టు గో ఫర్ 18 feet. కొబ్బరిలో అంతర పంటగా పెడితే కొబ్బరి నుంచి ఎట్లా పెట్టాలి? మనం కొబ్బరికి ఎకరాకు 70 మొక్కలు రికమెండ్ చేస్తున్నామండి. 25 అడుగులు రికమెండ్. సెంటర్ లో 12.5 feet సెంటర్ లో గ్రో పెట్టుకోవాలి.
పెట్టుకోవాలి. కొబ్బరి నుంచి అవకాడో సెంటర్ లో అవకాడో ఉంటుంది. అవకాడో నుంచి ఈ సైడ్ కొబ్బరికి 12.5 ఫీట్ ఉంటుంది, ఈ సైడ్ 12.5 ఫీట్ ఉంటుంది. మళ్ళీ మీకు మధ్యలో వచ్చేసి అవకాడోకు 15 అడుగులు పెట్టుకోవాలి. అప్పుడు అవకాడో ఒక రోజు నుంచి ఒక రోజుకి 25 అడుగులు వస్తుంది. అదే ఐడియల్. మళ్ళీ డెన్స్ ప్లాంట్ పెడితే ప్రాబ్లం ఇది ఐడియల్. ఓకే సార్. అలాగే ఇంకేదైనా ఫ్రూట్ ప్లాంట్స్ మధ్య ఇది పెట్టుకుంటే మిగతా ఫ్రూట్ ప్లాంట్ కి ఇది ఎంత దూరం ఉంటే బెటర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో 30 ఫీట్ మ్యాంగో పెట్టి సెంటర్ లో ఇది 50 ఫీట్ పెట్టుకుంటే పర్లేదు. అంటే మిగతా మొక్కకి దేనికైనా సరే 15 అడుగులు దూరం ఉండేది మంచిది. అప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. నేను ప్రూనింగ్ యాక్చువల్ గా లైట్ ప్రూనింగ్ చేసుకోవాలి. మీరు ప్రూనింగ్ అంటే డ్రాస్టిక్ ప్రూనింగ్ చేస్తే కన్నా డిసైడ్వాంటేజ్ ఏమిటి కన్నా మీకు దిగుబడి తగ్గిపోతుంది. సార్ మొక్క నాటాక పూత కాత ఎంత కాలానికి వస్తుంది? ఇక్కడ నేను చూసినట్టుగా నా ఎక్స్పీరియన్స్ మా ఫీల్డ్ లో మీకు 3rd ఇయర్ లో ఫ్లవరింగ్ వస్తుంది. 3rd ఇయర్ లో ఫ్లవరింగ్ వచ్చి చాలా వరకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, సెట్ కాదు. మేబీ మా ప్లాంట్ మెచ్యూర్ కాలేదు. 4th ఇయర్ నుంచి డెఫినెట్ గా మంచి ఈల్డ్ వస్తుంది. ఏ నెలలో పూత వస్తుంది సార్? ఇక్కడ బెంగళూరు కండిషన్స్ లో నేను చూసినట్టుగా మా అనుభవం మీకు డిసెంబర్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మీకు హార్వెస్టింగ్ వచ్చేసి ఆగస్ట్ లో వస్తుంది, జూలై ఎండ్ ఆగస్ట్ లో వస్తుంది. మీరు ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఇంకా స్మాల్ ఉన్నాయి. డిసెంబర్ లో ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు జూన్ ఫ్రూట్స్ ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి ఇంకా సైజ్ పెరుగుతాయి. మీకు జూలై ఎండ్ ఆగస్ట్ లో హార్వెస్ట్ వస్తాయి. మినిమం ఫ్లవరింగ్ నుంచి మీకు హార్వెస్టింగ్ 7 to 8 months కావాల్సి వస్తుంది అవకాడో. ఒకవేళ మీకు ఆ టైంలో మార్కెట్ లేకపోయినా కానీ అవకాడో వల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు 4 months చాలు ఫ్లవరింగ్ టు ద ఫ్రూటింగ్. మీరు అప్పుడు కానీ మెచ్యూర్ అయిన తర్వాత ఫ్రూట్ మీరు హార్వెస్ట్ కానీ చేయకపోతే అక్కడే పండయి కాయ కింద పడుతుంది. ఈ అవకాడో అట్లా కాదు. మీరు హార్వెస్ట్ చేయకపోయినా కానీ ఫ్రూట్ అట్లే నిల్వ ఉంటుంది. 1 month మీరు హార్వెస్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్ గా రైప్ అయ్యి స్టార్ట్ అవుతుంది. అది అడ్వాంటేజ్. మొక్క జీవితకాలం ఎంత, అలాగే ఎన్ని ఏళ్ల పాటు మనకి దిగుబడి ఇస్తుంది సార్? మొక్క జీవితకాలం మీకు 60 to 8 years కి ఇబ్బంది ఉంటుంది. మీరు 60 years వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మొక్కకి సగటున ఎన్ని కేజీలు వస్తుంది? ఓవరాల్ గా మనకి ఒక ఎకరంలో 200 చొప్పున ప్లాంట్లు పెడితే ఎంత దిగుబడి వస్తుంది? మీకు వెస్ట్ ఇండియన్ గ్రీన్ అయితే కన్నా 6th year 7th year లో మొక్కకు ఈజీగా 50 to 100 kg తీసుకోవచ్చు. మీరు ఈవెన్ 50 kg పెట్టుకున్నా కానీ 200 ప్లాంట్స్ ఏంటంటే 10 టన్నులు అయ్యాయి. 10 టన్నులు మీరు 50 రూపాయలు పెట్టుకుంటే కానీ రేటు 5 lakhs. మార్కెటింగ్ అంత ఇబ్బంది లేదు ఇది అవకాడో. సార్ మీరు నిలబడి ఉన్న ఈ చెట్టు వయసు ఎంత? దీన్ని ఎప్పుడు నాటారు? మేము నాటింది యాక్చువల్ గా 2020లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years పైన అయిపోయింది. ఏం వెరైటీ ఇది? వెస్ట్ ఇండియన్ గ్రీన్. మీరు ఫుడ్ చూడండి, ఇది ఎలాంగేటెడ్ పియర్ షేప్. ఇవి గుత్తులు వస్తాయి, ఇంకా లోపల చాలా ఫ్రూట్స్ ఉంటాయి. ఎన్నో సంవత్సరంలో కాత మొదలైంది? ఇది యాక్చువల్గా 3rd year లో లాస్ట్ ఇయర్ కొంచెం ఫ్రూట్స్ వచ్చినాయి. ఈసారి ఫుల్ గా ఫ్రూట్ వచ్చింది. ఇది మెచ్యూరిటీకి వచ్చింది. మనం ఈ సమయంలో కోయాలని మనకి ఎలా తెలుస్తుంది? కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ గా ఉంటుంది, లైట్ ఎల్లో టింజ్ వస్తుంది. ఇవి ఉన్నాయి కదా, ఈ లెంట్ సెల్స్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. సైజ్ అండ్ టైం కూడా 8 months అయిందంటే కానీ హార్వెస్ట్ ఆల్మోస్ట్ రెడీ ఉందని చెప్పి లెక్క. ఇక్కడ ఏమంటే కానీ మీకు మ్యాంగో మాదిరి డెఫినెట్ కలర్ రాదు, అప్పుడు గ్రీన్గా ఉంటుంది మా ఫ్రూట్. మ్యాంగో అయితే కన్నా మీకు మెచ్యూర్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, లైట్ కలర్. ఇది చేంజ్ కాదు. అక్కడ లెంట్ సెల్స్ బాగా ప్రామినెంట్ కనిపిస్తాయి. సరే, ఈ చెట్టు నిటారుగా పెరుగుతుందా, లేకపోతే మామిడి పనస ఇలాగా మిగతా చెట్ల మాదిరిగా బ్రాంచెస్ తోటి వెర్టికల్ గా బుషీగా ఇలా పెరిగే అవకాశం? మీరు ఇక్కడ చూడండి, మొక్క నిటారుగా ఉంది. మీకు యాక్చువల్ గా బ్రాంచెస్ కూడా పెద్ద ఎక్కువ లేవు. దీన్ని టాప్ ట్రిమ్మింగ్ చేస్తే సైడ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఈవెన్ మనం టాప్ ట్రిమ్మింగ్ చేయలేదు. ఈ గుమ్మ ఎంత మంది చూడండి. దీనికి చీడపీడల సమస్య ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? చీడ ప్రతి చెట్టుకు ఉంటుంది. ఈ అవకాడోలో మేజర్ వచ్చేసి ఈ మధ్య అక్కడక్కడ ఫ్రూట్ ఫ్లై కనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి దీనికి యాక్చువల్ గా లాసో డిప్లాయిడ్ థియోబ్రోమైన్ శిలీంధ్రం నుంచి వచ్చే పిగ్ బ్లైట్. అంటే కన్నా ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ బ్రాంచెస్ బ్లైట్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ. దాంతో పాటు ఎక్కడైతే ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ ఫైటాప్తెరా రాట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత సీరియస్ గా ఇంతవరకు కనిపించలేదు డిసీజ్. మన దగ్గర మొత్తం ఎన్ని మొక్కలు పెట్టారు మీరు? మా దగ్గర అన్ని ఒకటో పెట్టలేదు. మేము సపరేట్ బ్లాక్ పెట్టాను. ఆల్ వెరైటీస్ 4 వెరైటీ. ఒకటి వచ్చేసి హ్యాష్ వెరైటీ, సెకండ్ ఎటింజర్, థర్డ్ పింకర్టన్, ఆ తర్వాత వచ్చేసి వెస్ట్ ఇండియన్ గ్రీన్. ఈ 4 కూడా 4 ఏళ్ల క్రితమే పెట్టారా? అన్ని డిఫరెంట్ టైమ్స్ లో పెట్టి. ఇది మాత్రం కొన్ని నర్లీ పెట్టాను. మొక్కలన్నీ ఈళ్ళు కూడా వచ్చింది అప్పుడే. ఇది వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ. ఆకులు చూడండి బ్రాడ్ గా వెడల్పు ఉంటాయి. ఇది వచ్చేసి హ్యాష్ వెరైటీ. ఆకులు పొడుగ్గా నేరుగా ఉంటాయి. ఇక్కడ బెంగళూరు అయిన కారణంగా 2 వెరైటీస్. ఇది కూడా బాగానే వస్తుంది, ఇది వస్తుంది. ఇది నాటి యాక్చువల్ గా 2 years అయింది. ఈ 2 years లో దీని గ్రోత్ ఎలా ఉన్నట్టు మీ అంచనా ప్రకారం? చాలా బాగుంది. చూడండి మొక్క. ఇక్కడ ఈ మొక్క అనుకూలంగా రావడానికి కారణం క్లైమేట్. ఇక్కడ ఎందుకంటే మీకు అంత హై టెంపరేచర్ కాదు కదా బెంగళూరు. అది కూడా క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ నాకు డౌట్ఫుల్ యాక్చువల్ గా. మెడికేర్ లో వచ్చింది, ఇక్కడ రాకపోవచ్చు ఏమో అని చెప్పి. అంటే ఇక్కడ ఈల్డ్ వచ్చింది, ఫ్రూట్ కూడా బాగానే వచ్చింది మాకు లాస్ట్ టైం. అది ఈసారి ఏమైందంటే హ్యాష్ వెరైటీ నార్మల్ డిసెంబర్ లో ఫ్లోరింగ్ వచ్చేది. ఈసారి ఆగస్ట్ లో ఫ్లోరింగ్ వచ్చాయి కొన్ని మొక్కలండి. ఫ్రూట్ సెట్ అయింది. నేను అప్పుడు రిమూవ్ చేయండి డిసెంబర్ సైకిల్ వచ్చింది. నేను వదిలేసాను అనమాట. ఫ్రూట్స్ వచ్చాయి, ఫ్రూట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ బెంగళూరులో పర్లేదు. మిగతా మొక్కలు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ సైడ్ చూడండి, రింకులింగ్. ఇది పింకర్టన్ లీఫ్ క్యారెక్టర్ చూసారా? మీరు అవకాడో ఎన్ని మొక్కలు పెట్టారు? చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ కనిపించేది కూడా అవకాడేనా? అవకాడే. ఇది ఈ పక్కన ఇది అవకాడేనా? ఇది 2 ఎప్పుడు పెట్టారు? 2023. 2 ఒకేసారి పెట్టాము. సీడ్లింగ్ గ్రాఫ్టెడ్. సీడ్లింగ్ అంత విగ్రస్ గా వెళ్ళిపోతుంది. జనరల్ గా గ్రాఫ్టింగ్ ఎక్కువ గ్రోత్ ఉంటుంది కదా.
మీకు యాక్చువల్లీ ఈ అవకాడోలో మీ సీడ్లింగ్స్ చూపిస్తాయి కదా, ఎక్కడ సీడ్లింగ్స్ అవి గ్రోత్ హెవీ గ్రోత్. ఎందుకంటే కన్నా రూట్ సిస్టమ్ పెనిట్రేట్స్ వెరీ ఫాస్ట్. అందువల్ల ఈ మెకడామియా కూడా నేను చెప్పడం ఏంటి కన్నా బిగినింగ్ లో సీడ్లింగ్ ట్రై చేయమని చెప్పేది. అట్ లో కాస్ట్ మీకు హై టెంపరేచర్ లో కూడా ఈ ఇగ్రెస్ గ్రోత్ హై టెంపరేచర్ తట్టుకుంటుంది. కానీ ఏ మొక్క ఎలా ఇది తెలియదు, ఈల్డ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా. సీడ్లింగ్ పాపులేషన్ ఎప్పుడు వేరియబుల్ ఉంటుంది. 100 ప్లాంట్స్ పెడితే 100 ప్లాంట్స్ సేమ్ యూనిఫామ్ రాదు. వాటిల్లో కొన్ని మొక్కలు ఈల్డ్ బాగా వస్తాయి. ఆ మొక్కల నుంచి సాయం తీసుకొని రాను మొక్కలకు అది గ్రాఫ్ట్ చేసుకుంటే కన్నా అప్పుడు మీకు యూనిఫామ్ ప్లాంటేషన్ అవుతుంది. అట్లా లోయర్ కాస్ట్ అని చెప్పడం నేను. ఇది వచ్చేసి మీకు ఎటింజర్ వెరైటీ. ఎటింజర్ అని చెప్పి ఎటింజర్ ఇట్ ఈస్ అప్రైట్ గ్రోయింగ్ వెరైటీ అండ్ హెవీ గ్రోత్ ఉంటుంది. మీరు అదే పక్కన చూస్తే కన్నా అక్కడ చూడండి ఆ ప్లాంట్ అది వచ్చేసి మీకు పింకర్టన్. అది ఆల్మోస్ట్ డ్వార్ఫింగ్ ఉంది, అంత గ్రోత్ లేదు. ఈ పక్కన చూడండి ఈ ప్లాంట్ అది వచ్చేసి మీకు హ్యాష్ వెరైటీ. సో ఈ 3 వెరైటీస్ కంపేర్ చేస్తే కన్నా ఎటింజర్ వెరైటీ యాక్చువల్ గా గ్రోత్ హెవీ గ్రోత్ ఉంటుంది. సార్ ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు ఎన్ని మొక్కలు పెట్టారు? మేము ఇక్కడ ఏకర్స్ పెట్టలేదు. ఈచ్ వెరైటీ 100 ప్లాంట్స్ పెట్టుకున్నాం. ఎటువంటి షేడ్ లేకుండా ఓపెన్ గానే పెట్టారని? ఓపెన్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అయితే స్పేస్ మీరు జనరల్ గా చెప్పేదానికంటే ఇక్కడ మీరు దేనికోసం తక్కువ పెట్టారు? ఇక్కడ మాది యాక్చువల్ గా మాకు మదర్ గార్డెన్ ఇది కమర్షియల్ కల్టివేషన్ కాదు. ఇది కమర్షియల్ కల్టివేషన్ అయితే కన్నా 5 మీటర్ నుంచి 6 మీటర్ల వల్ల మాకు యాక్చువల్ గా మేము చేసింది ఆల్రెడీ ప్రూవన్ వెరైటీ. వీటిల్లో యాక్చువల్ గా మీకు నామదార సీడ్ కంపెనీ ఈ వెరైటీస్ ఇంపోర్ట్ చేసుకుంది మెక్సికో నుంచి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మెడికేర్ దగ్గర ఒక గార్డెన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ డైరెక్ట్ గా. చేసిన తర్వాత వాటిల్లో మేము సెకండ్ సెలెక్ట్ చేసాం అనమాట. 15 ఇయర్స్ అయిన తర్వాత వాటిల్లో మంచి ఈల్డ్ ఉన్న మొక్కలు సెలెక్ట్ చేసి వాటి నుంచి సాయం తీసుకొని గ్రాఫ్ట్ చేసి ఆ గ్రాఫ్ట్ ఇక్కడ మదర్ గార్డెన్ డెవలప్ చేసాం. అందువల్ల మా దగ్గర మదర్ ప్లాంట్స్ అన్ని చాలా హై ఈల్డింగ్ పొటెంట్ ప్లాంట్స్. అందుకని వీటి డిస్టెన్స్ తక్కువ పెట్టారు. డిస్టెన్స్ ఎక్కువ అవసరం లేదు. మాకు కావాల్సింది సైంటిఫిక్ ఆల్రెడీ ప్రూవన్ వెరైటీ, అందుకని తక్కువ పెట్టాము. మన ఆంధ్ర తెలంగాణకి అయితే వెస్ట్ ఇండియన్ గ్రీనే అనుకూలం. వెస్ట్ ఇండియన్ గ్రీన్ ఆల్రెడీ ప్రూవన్. ఇది పింక్ రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉంది. గ్రోత్ పరంగా ఎలా ఉన్నట్టు సార్ ఇవి? చాలా బాగుంది గ్రోత్ పరంగా. చీడపీడలు పెద్దగా ఇబ్బంది ఉండదని అన్నారు కదా. నీరు ఎరువులు యాజమాన్యం ఎలా ఉండాలి, ఎంతెంత ఇవ్వాలి? సరే అవకాడోకు నార్మల్ గా ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదండి. యాక్చువల్ మాయిశ్చర్ ఉంటే సరిపోతుంది. యాక్చువల్ గా ఇది కంప్లీట్ ఇది బిహేవియర్ చేస్తే ఈ మ్యాంగో ప్లాంట్ ఉన్నట్లే. అందువల్ల మాయిశ్చర్ ఉండాలి. మ్యాంగో తక్కువ ఉంటే సరిపోదు, మాయిశ్చర్ ఇవ్వాలా. మీకు సమ్మర్ లో 20 లీటర్స్ పర్ ప్లాంట్ ఇచ్చినా సరిపోతుంది. 20 అంత ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మనం కొబ్బరి మధ్య 100 లీటర్లు 150 లీటర్లు అవసరం లేదు. మేము ఇక్కడ ఎక్కువ కూడా వాటర్ ఇవ్వటం లేదు. మొక్క చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఎరువుల పరంగా మనం ప్రత్యేకంగా ఏమన్నా ఎరువులు నార్మల్ గా మనం NPK ఇచ్చుకోవాలి, నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇచ్చుకోవాలి. నన్ను అడిగితే కన్నా ఎరువులు కెమికల్ ఫెర్టిలైజర్ ఇచ్చే కన్నా బెటర్ టు గో ఫర్ ఆర్గానిక్ మినరల్స్. ఇది యాక్చువల్ గా పీపుల్ కన్జ్యూమ్ డైరెక్ట్ ఫ్రూట్ యాజ్. దీన్ని వేరే ఫ్రూట్స్ మాదిరి వేరే విత్తుల మాదిరి బాయిల్ చేయడము తినడము జరగదు. అందువల్ల కెమికల్స్ తగ్గించుకొని ఆర్గానిక్ మినరల్, జీవామృతము, ఆ తర్వాత కంపోస్ట్ అవి వేసుకుంటే కన్నా సరిపోతుంది అనిపిస్తుంది. తోడపు గారు, నవంబర్ డిసెంబర్ లో పూత స్టార్ట్ అయింది కదా. నవంబర్ డిసెంబర్ లో పూత వచ్చే టైం అప్పుడు చలి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆ వాతావరణ ప్రభావం చలి ఎక్కువ తక్కువ ఉండటం దీని మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఇంతవరకు యాక్చువల్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంత ప్రభావం చూడలేదు. ముందు వచ్చే అవకాశాలు ఉండవచ్చు, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ప్రతి క్రాప్ మీద ప్రభావం చూపిస్తుంది. దీని మీద కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమంటే కన్నా ఇది నార్మల్ గా దీనికి చిల్లింగ్ అవర్స్ కావాలా ఫ్లవరింగ్ రావడానికి. మ్యాంగో కూడా అంతే, డే టెంపరేచర్స్ హై ఉండాలా, నైట్ చిల్లింగ్ రావాలా. 300 అవర్స్ 200 అవర్స్ చిల్లింగ్ అవర్స్ వస్తేనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. మ్యాంగో సేమ్ ఇది కూడా అంతే, టెంపరేచర్ డే టైం ఎక్కువ ఉండే నైట్ టైం కూల్ అయిపోతే కన్నా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అట్లయితే ఇప్పుడు మనం గత కొంతకాలంగా మామిడిలో మనం ఇదే సమస్య ఎదుర్కొంటూ ఉన్నాం కదా. పూత ఆలస్యం కావటం, లేకపోతే ముందే రావటం, తర్వాత వచ్చిన తర్వాత కూడా తేనె మంచు ఎక్కువ అవటం, లేకపోతే చలి అనుకూలం లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్ మనం చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ దీనికి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. అయితే ఇప్పుడు మ్యాంగోలో మీకు ఏప్రిల్ లోపల హార్వెస్ట్ అయితే కన్నా మ్యాంగో రేట్ దొరుకుతుంది. ఆ తర్వాత వర్షాలు పడిన తర్వాత మ్యాంగో వాల్యూ తగ్గిపోతుంది. ఆ డిసీజులు రావడము, ఫ్రూట్స్ మార్కెట్ లో పోకపోవడము అది ఇబ్బంది ఉంటుంది. అవకాడో మీకు ఫ్రూటింగ్ హార్వెస్ట్ వచ్చేది ఆగస్ట్ లో. ఒకవేళ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ వచ్చి ఫ్లవరింగ్ డిలే అయినప్పుడు కూడా అవకాడో కూడా నష్టం కూడా జరిగే పరిస్థితి లేదు. సరే, ఈ వెరైటీ పేరేంటి? ఇది కూడా వెస్ట్ ఇండియన్ గ్రూపే వెరైటీ. ఇక్కడ మీ ఫ్రూట్ షేప్ చూడండి, అక్కడేమో మనం చూసింది పియర్ షేప్ ఫ్రూట్, ఇక్కడ వచ్చేసి లైట్ యాక్చువల్ ఓవల్ షేప్. ఇది ఆల్మోస్ట్ మీకు 500 గ్రామ్ వస్తుంది. ఫ్రూట్ వెరీ అట్రాక్టివ్, పెద్దది అవుతుంది. మార్కెట్ లో మీరు హ్యాష్ ఇది పెడితే కన్నా పీపుల్ పికప్ దిస్. అది దీని స్పెషాలిటీ. ఇది ఎలాంగేటెడ్ పియర్ షేప్. ఇది కూడా ఫ్రూట్ 500 గ్రామ్స్, సేమ్ గ్రూప్, ఇన్ని షేప్స్ ఉన్నాయి. సార్, ఇన్ని చెట్లలో మీ దగ్గర ఈల్డ్ స్టార్ట్ అయ్యాక ఏం చెట్టు కాయ అయినా మీరు నేరుగా పూర్తిగా తిన్నారా? ఒకటైనా? అన్ని తిన్నాను, అని టేస్ట్ చూసాము. మీకు అవకాడో మీకు టేస్ట్ తెలియదు, అన్ని బ్లాండ్ టేస్ట్. నాకు అనిపిస్తుంది ఏం డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ ఉంటుంది. మీరు లోపల కట్ చేసిన తర్వాత కలర్ వేరియేషన్ ఉంటుంది. హ్యాష్ ఎల్లోగా ఉంటుంది, కొన్ని వచ్చేసి లైట్ గ్రీన్ ఉంటాయి. అట్లా
ఇప్పుడు మన కాయలుగా కనిపిస్తున్న వాటిల్లో ఏదైనా ఒక కాయని కోసి చూడొచ్చా? మెచ్యూర్ కాలే కదా, మెచ్యూర్ మీకేం తెలియదు. సార్ అవకాడో ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది. నగరాల్లోనే కొంతమందికి అవగాహన ఉంది. ఎక్కడెక్కడో రైతులు సాగు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళందరూ ఎక్కడ అమ్ముకోవాలి? ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఈవెన్ స్మాల్ విలేజ్ కూడా అవకాడో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అలా పెడితే కన్నా వాడు ఏదో క్యూరియాసిటీ మీద ఫ్రూట్ తీసుకుంటాడు ఒకటి. వాడికి తిన్న తర్వాత నార్మల్గా తింటే కన్నా ఫ్రూట్ కట్ చేసి తింటే కన్నా ఇమ్యూనిటీ బి హ్యాపీ. దానికి షుగర్ మిక్స్ చేస్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా సెకండ్ మళ్ళీ కొంటాడు. కానీ షుగర్ అన్నిసార్లు మనం సజెస్ట్ చేయలేము, షుగర్ అందరూ తినలేరు కదా కలుపుకొని. అంటే ఎవరు తినేవాళ్ళు ఇందాక మీరు చెప్పినట్లు టేస్ట్ మనం గుర్తించలేము అన్నట్లుగా, ఒకసారి తిన్నోళ్ళు మరలా అయితే తినలేరు కదా. అలాంటప్పుడు దీనికి మార్కెటింగ్ తగ్గే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇప్పుడు 5 years బ్యాక్ అవకాడో ఎవరు అడిగేవాళ్ళు లేరు ఇండియాలో. ఈ లాస్ట్ 3-4 years నుంచి పర్టికులర్లీ యంగ్స్టర్స్ ఈ అమెరికా, నార్త్ అమెరికా, యూరోప్ పోయిన తర్వాత అక్కడ అవకాడో టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని యాక్చువల్గా స్పాట్ చేసి పాపులర్ చేసింది. హెల్త్ కాన్షియస్ ఉండేవాడికి డెఫినెట్లీ అవకాడో తింటాడు, డెఫినెట్ మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గే ప్రసక్తి లేదు. చిన్న టౌన్లలో అవకాడో విస్తృతంగా కొనడానికి ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉంది కదా. ఒకవేళ దీనికి యావరేజ్ ప్రైస్ రాకపోతే సాధారణ రైతు వేసుకుని నష్టపోయే అవకాశాలు ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. నార్మల్ 200 rupees ఉంది ఈ రోజు. అయితే వెస్ట్ ఇండియన్ గ్రీన్ అవకాడో కొడైకెనాల్ ఫార్మర్స్ ప్రైస్ ఎంత ఉంది? 2 fruits మీకు ఒక కేజీ వస్తాయి. 50 rupees పోయినప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ 5 lakhs వస్తుంది. బెంగళూరు సిటీలో కూడా 5 years బ్యాక్ అవకాడో అసలు వాల్యుబుల్ ఫ్రూటే కాదు, ఎవరు టచ్ చేసాడు కాదు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ప్రతి జ్యూస్ అంగడి దగ్గర అవకాడో ఉంటుంది. అదే సమయంలో ఇటీవల ఒక మిత్రుడు చెప్పాడు, ప్లాస్టిక్ ట్రే 240 రూపాయలు ఇచ్చారు మాకు బయ్యరు, అప్పుడు మాకు గిట్టుబాటు అవుతున్నట్టు ఏమీ అనిపించట్లేదు అని అన్నాడు. క్రేట్ వచ్చేసి 20 kg ఉంటుంది. 20 kg ఆయన ఎంత కమ్మినట్టు 240 కమ్మినట్టు. క్రేట్ 20 kgs 240 చొప్పున అంటే 14 రూపాయలు పడినట్టు. అది యాక్చువల్గా లోయర్ ప్రైస్. అన్ని చోట్ల ఈ డిమాండ్ అవేర్నెస్ కూడా లేదు కాబట్టి కొంచెం మన ఉద్దేశం ఏంటి సార్, ఈ పంట వేసుకున్న వాళ్ళు లాభపడాలి. అలాంటప్పుడు అవకాడో మిక్స్డ్ గా చెప్తున్నారు. కొంతమంది వేసుకుంటే లక్షలు వస్తాయి అంటున్నారు, కొంతమంది సరైన క్లైమేట్ నీడ లేకపోతే రాదంటున్నారు. ఇన్ని సమస్యలు దాటుకొని రైతు పంట పండించిన తర్వాత మార్కెటింగ్ చేసుకోలేకపోతే మొత్తం అంతా కూడా ఆశ నిరాశ అయిపోతాయి, నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అలాంటప్పుడు దీన్ని ఎలా గైడ్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న మార్గం ఉంది. మనం బాగుంటుందని చెప్పితే నష్టపోయే అవకాశాలు ఉంది, అలానే వేసుకోవద్దు అని డిస్కరేజ్ చేస్తే రేపటి రోజున ఈ పంటకు మంచి డిమాండ్ వచ్చిన రోజున వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం, అట్లా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనము ఇప్పుడు క్లియర్ గా చెప్పామన్నమాట, ప్రాక్టికల్ గా ఫ్యాక్ట్ చెప్పాము. స్మాల్ విలేజ్ లో కూడా ఈ రోజు మార్కెట్ లేకపోవచ్చు, 3-4 years మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. మనము ఇప్పుడు ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసి కూడా లోయెస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాము. ఈవెన్ 10 రూపాయలు పెట్టుకున్నా గానీ మినిమం అంతకంటే తగ్గే ప్రసక్తి ఇప్పుడు ఏది ఉండదు. 10 rupees పెట్టుకున్నా గానీ 10 టన్నులు వస్తే 1,00,000 అయినా నష్టపోయే పరిస్థితి ఎక్కడ వస్తుంది? దీనికి ఏం పెద్ద పెస్ట్ లేదు, డిసీజ్ లేదు. అందువల్ల మనం కూడా అన్ని వెరైటీస్ రికమెండ్ చేయట్లేదు కదా సార్. చివరిగా అవకాడో సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో వెస్ట్ ఇండియన్ గ్రీన్ అనే వెరైటీ ఉత్తమం సాగు చేసుకోవడానికి. వాతావరణం, ఉష్ణోగ్రతలు అన్నింటిని తట్టుకొని మినిమం ఈల్డ్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఆసక్తి చూపించే రైతులు దీన్ని వేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక రైతు తన పొలంలో వేసుకొని ప్రయోగాలు చేసుకోవాలని అనుకుంటే మినిమం ఏకరేజీ ఎంతతో మొదలు పెట్టుకోవచ్చు? ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ రోజుకు మనం ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా వెస్ట్ ఇండియన్ సక్సెస్ మనం చెప్పగలం, దాంట్లో డౌటే లేదు. మిగతా వెరైటీస్ హ్యాష్, పింక్ రిటర్న్, ఎట్టించరు, ఈ వెరైటీస్ రైతు చాలా మంది మా దగ్గర వస్తుంటే నేను కూడా చెప్తుంటా, 20 plants తీసుకెళ్ళు, లేకపోతే 50 plants తీసుకెళ్ళు నీ స్తోమత బట్టి. అవి నాటు 3 years మనకు డేటా వస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ స్టేషన్స్ లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, వాడికి రైతు 20 plants పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాడి పెట్టినప్పుడు మనకు 3 years డేటా వస్తుంది, అప్పుడు మనం కూడా కాన్ఫిడెంట్ చెప్పొచ్చు రైతులు ఇది కూడా వస్తుంది తప్ప అని చెప్పి. అంతవరకు మనం చెప్పాలంటే మనం కూడా కొంచెం సందేహాలు. అవకాడోకి మాత్రం ఫ్యూచర్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. మీరు ఇప్పుడు చూసినట్లయితే కన్నా కొన్ని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ కెనియా, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, దే గాట్ ఈవెన్ ఆఫ్రికన్ అవకాడో అసోసియేషన్, ఒక పెద్ద అసోసియేషన్. దే ఆర్ యాక్చువల్లీ అక్కడ అవకాడో గ్రో చేస్తే ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రో చేస్తున్నారు. నేను మొన్న టాంజానియా వెళ్ళాను, ఇరింగ్ అని చెప్పి. అక్కడ ఒక అమెరికన్ కంపెనీ 2000 acres అవకాడో ప్లాంట్ చేశారు, 2000 ఎకరాలు. వాళ్ళని అడిగే ఏం చేస్తాం ఇంత ఏరియా కన్నా, ఇంత కాదు ఇంత ఉండగానే మేము మార్కెట్ చేయగలము, అంత డిమాండ్ ఉంది అవకాడోకు, అవకాడో తగ్గే ప్రసక్తి లేదు అన్నాడు. సో మనకు ఆ వెరైటీ ఇక్కడ రాదు కాబట్టి మనం ఈ వెరైటీ చూస్ చేసుకుంటాం. సో మనకు వేరే వెరైటీస్ పర్ఫార్మెన్స్ తెలిసేంత వరకు మనం కాన్ఫిడెంట్ గా రికమెండ్ చేయలేము కాబట్టి
అందువల్ల రైతులకు 10-20 మొక్కలు ఇచ్చి వాళ్ళ ద్వారా మనకి డేటా వచ్చిన తర్వాత మనం ఇది కూడా వేసుకోవచ్చు అని చెప్పొచ్చు. దాంతో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, కేవీకేస్ కానీ, రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ కానీ వాళ్ళు మొక్కలు తీసుకుపోయి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి చెప్తే ఇంకా మంచిది. సంతోషం సార్. మీరు అన్నట్లుగా ఈ సూచన ఇప్పుడు అందరూ కొత్త పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వ్యవసాయ అధికారులు కానివ్వండి, ఉద్యాన శాఖ సంబంధిత శాఖ అధికారులు వాళ్ళ మోడల్ ప్లాట్స్ ఒకటి డెవలప్ చేసి వీళ్ళు వీటన్నిటిని పెర్ఫార్మెన్స్ ని పరిశీలించి రైతులకి హితోపదేశం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అవకాడో వద్దని చెప్పిన అనుకోండి, ఫ్యూచర్ లో ఏమైతుంది, మనం వాళ్ళ యాక్చువల్ గా బేసిక్ రేట్స్ మనం లాక్కున్నట్లయితుంది. ఇప్పుడు అవకాడో మనం ట్రెండ్ చూస్తే కన్నా లాస్ట్ మీరు 1950 నుంచి 2025 దాకా చూస్తే కన్నా ఎప్పుడు అప్వర్డ్ ట్రెండ్ ఉంది. మెకడామియా అన్న మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ సౌత్ ఆఫ్రికా తీసుకోండి, లాస్ట్ 40 years డేటా. అప్పుడు బిగినింగ్ ఈల్డ్ ఉన్నప్పుడు మెకడామియా ప్రైజెస్ హై ఉండేది, ఈల్డ్ పెరిగినప్పుడు డిక్లైన్ అయితే వచ్చింది, కంప్లీట్ డిక్లైన్ అయితే వస్తుంది, మళ్ళీ పెరగల గ్రాఫ్. ఈ అవకాడో అట్లా కాదు, పెరుగుతున్నది. అంటే ఇది ఇటు ఇండికేట్స్ ఏమిటి మనకు అనాలిసిస్ చేస్తే కన్నా ఈ అవకాడో అనేది యాక్చువల్ గా పబ్లిక్ లో కూడా పెరుగుతోంది కన్జంప్షన్. సార్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశంలో ఎక్కువ ఉంది? మేజర్ అవకాడో గ్రోయింగ్ ఏరియాస్ వచ్చేసి మెక్సికో, యూఎస్ఏలో కాలిఫోర్నియా మేజర్ అవకాడో గ్రోయింగ్ ఏరియాస్. కన్జంప్షన్ ఆల్ దిస్ కంట్రీస్, నార్త్ అమెరికా కన్జంప్షన్ ఎక్కువ ఉంది అండ్ యూరోప్ లో కూడా కన్జంప్షన్ ఎక్కువ ఉంది. మీరు అక్కడ పోతే కన్నా మీరు బర్గర్ ఆర్డర్ చేస్తే కన్నా బర్గర్ ప్లస్ అవకాడో పీస్ $1 ఎక్స్ట్రా అంటే కన్నా అవకాడోకి అంత డిమాండ్ పెరుగుతుంది. మీరు చెప్తున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ పంటకున్న డిమాండ్ దృష్ట్యా మన దేశంలో కూడా ఆశాజనకంగా ఉండొచ్చని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అవకాడోకి సంబంధించి చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.